భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు పురుగుల మందు కలిపిన కలుషిత నీరు అందించిన ఘటనపై కలెక్టర్ రాహుల్ శర్మ హుటాహుటిన హాస్టల్ను సందర్శించారు. విద్యార్థులను భయపెట్టడం, శారీరక దాడి వంటి ఆరోపణలతో సిఆర్టీలు హెచ్ సూర్యకిరణ్, వేణు, రాజేందర్, అసిస్టెంట్ కుక్ సిహెచ్ రాజేశ్వరులను విధుల నుంచి తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని గురుకుల విద్యాలయంలో శుక్రవారం కలుషిత నీరు తాగి 11 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. గురుకుల విద్యాలయంలో పనిచేస్తున్న ప్రత్యేక అధికారి బి వెంకన్నపై కోపంతో సైన్స్ టీచర్ రాజేందర్ తో పాటు మరో 2 ఉపాధ్యాయులు, వంట మనిషి, నలుగురు కలిసి తాగునీటిలో పురుగుల మందు కలిపినట్టు విచారణలో తేలింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల మధ్య విభేదాలే ఆ విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తెచ్చినట్టు జిల్లా కలెక్టర్ పరిశీలనలో తేలింది. విషయం బయటికి తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కారే హాస్టల్ను తనిఖీ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు రాజేందర్ తో పాటు వేణు, సూర్యప్రకాష్, వంట మనిషి రాజేశ్వరిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ అంతర్గత విభేదాలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్ ను ప్రత్యేక అధికారులు, పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేసి విద్యార్థులతో ముఖాముఖి కావాలని, వారి సమస్యలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్వస్థకు గురైన విద్యార్థులకు ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అయితే చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పంతుల వల్ల సమాజానికి, విద్యార్థులకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి పంతులుగా కొనసాగే అర్హత లేదని చెప్పారు. తక్షణమే వీరిని బాధ్యతల నుంచి రిమూవ్ చేయాలని పలువురు రాజకీయ నాయకులతో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులను తక్షణమే శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. రైట్, ఇక విద్యార్థుల అస్వస్థకు కారణమైన వారిని, ఎవరైతే నిందితులు ఉన్నారో వారినైతే తక్షణమే శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలనైతే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, ఏదైతే సభ్య సమాజం తలదించుకునేలాగా నిన్న వెలుగులోకి వచ్చిన ఏదైతే భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రిన్సిపల్ పై ఉన్న కోపంతో టీచర్లు ప్రిన్సిపల్ ని ఇబ్బంది పెట్టాలని పిల్లలు తాగే మంచినీళ్ళ ట్యాంక్ లో మోనో అని క్రిమి సంహారక మందు కలపడం జరిగింది. దాంతో పిల్లలు అస్వస్థకు గురవడం, అది బయటకు రావడంతో నిన్న కలెక్టర్, ఇటు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ తో పాటు భూపాలపల్లి మంత్రి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఇటు ఎస్పీ ముగ్గురు కలిసి వెళ్లి ఒక పిల్లలతో మాట్లాడడం జరిగింది. అక్కడ విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో ఎవరైతే రాజేంద్ర అనే ఒక సైన్స్ టీచర్ ప్రిన్సిపల్ మీద కోపంతో ఈ మందు కలిపి పిల్లల్ని చంపాలనే ప్రయత్నం చేసినట్లుగా అయితే అక్కడ వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే కలెక్టర్ అయితే ఇటు రాజేందర్ తో పాటు ఎవరైతే విద్యార్థులను శారీరకంగా దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సూర్యకిరణ్, వేణుతో పాటు అసిస్టెంట్ కుక్ ఎవరైతే ఉన్నారో సిహెచ్ రాజేశ్వరులు అయితే ప్రస్తుతం విధుల్లోంచి తొలగించాడు. కానీ ఇది విధుల్లోంచి తొలగించడు కాదు, చట్ట ప్రకారం వారిపైన హత్యాయత్నం కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలి. వారిపైన హత్యాయత్నం కేసులు నమోదు చేసి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ఒక విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఎంతో గౌరవం ఉన్న ఈ టీచర్లు నిన్న వ్యవహారం చూస్తే అసలుకి ఒక క్రిమినల్స్ కంటే దారుణంగా వారు విద్యార్థుల వారి కోపాన్ని తీర్చుకోవడం కోసం
విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడం ఏదైతే ఉందో అది చాలా కఠినమైన చర్య, ఏమమైన చర్య. వారిపైన ఏదో వారిని విధుల్లోంచి తొలగిస్తే సరిపోదు, కలెక్టర్ విధుల్లోంచి తొలగించి చేతులు దులుపుకున్నాడా ఏంటి? అసలు ఇలాంటి క్రిమినల్స్ ని చట్ట ప్రకారం శిక్షించాలి కదా, వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాల్సిన అధికార యంత్రాంగం ఎందుకు ఇంత సున్నితంగా వ్యవహరించింది అనేసి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ డోస్ ఎక్కువై పిల్లలు చనిపోయే అవకాశం ఉంది. ఇది చాలా తప్పు అని తెలిసినా కానీ వాంటెడ్లీ నేరపూరిత కుట్ర చేసినాడు కాబట్టి తనపైన చర్య తీసుకోవాలి. ఒక పక్క ఈ ఆశ్రమ పాఠశాలల్లో ఉండే పిల్లల యొక్క భవిష్యత్తు అనేది అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీచర్లు వారి మధ్యలో ఉన్న చిన్న చిన్న గొడవలు కానీ, ఈ పంపకాలు లావాదేవీల విషయంలో వీరి విధంగా పిల్లల ప్రాణాల పైన పణంగా పెట్టడం, అసలు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు కానీ, సంక్షేమ హాస్టళ్లు కానీ అసలు ఎంతవరకు సేఫ్ అనేది అయితే ఒక పక్క తల్లిదండ్రులు అనుమానం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన కఠినంగా తీసుకోవాలి. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, బీసీ హాస్టల్స్ వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం అధికార యంత్రాంగంతో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎట్లా ఉంది అనేది ఆలోచించి ఇలాంటి ఇంకా జీవితంలో ఎప్పుడు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా, ముఖ్యంగా వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వీరిని జైలుకు పంపించి కఠినమైన శిక్ష అమలు చేయాలని మన తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది శాలిని. అలాగే చంద్రశేఖర్, ఇటు విద్యార్థి సంఘాలు కానీ తల్లిదండ్రులు కానీ కోరుకున్నట్టుగా నిజంగా నిందితులకు ఇటు శాశ్వతంగా విధుల నుంచి తొలగించే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఏమైనా? ఎస్ అండి, వీళ్ళు సిఆర్టీలు అంటే వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ లో మాత్రమే పనిచేసే టీచర్లు వీళ్ళు. కాబట్టి వీళ్ళని శాశ్వతంగానైతే పనుల నుంచి తొలగించారు. ఇంకా ఎక్కడ కూడా వీరిని ప్రభుత్వ పరంగా ఎలాంటి విధుల్లోకి తీసుకోకుండా ఉండే అవకాశం అయితే ఉంది. కానీ తొలగించడం అనేది పరిష్కారం కాదు, వారికి చట్ట ప్రకారం శిక్ష. ఎందుకంటే ఇది కుట్రపూరితమైన పని. ఏదైతే వాంటెడ్లీ ఒక ఆలోచనతోని తను ఆలోచన చేసి మరి ప్లాన్ ప్రకారమే దాంట్లో తను క్రిమి సంహారక మందు తీసుకువచ్చి వాటర్ లో కలపడం. అంటే రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు కొన్ని రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలు ఉన్నాయి, దాంట్లో కూడా ఇలాంటి అనేక ఆరోపణలు వస్తున్నాయి. కానీ బయటికి రానియకుండా కొంత సిబ్బంది వాటిని కవర్ చేస్తున్నారు. ఇటు మన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అనేక హరాస్మెంట్స్ అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇటు యాజమాన్యాలు ఎప్పటికప్పుడు ఎవరైతే ఒక పాఠశాలకు సంబంధించిన మన ఉపాధ్యాయ బృందం కానీ వాళ్ళంతా కూడా బయటికి రానియకుండా కవర్ చేస్తున్న పరిస్థితి. ఇంకా అనేక సంఘటనలు అయితే ప్రస్తుతం ప్రభుత్వ హాస్టళ్లలో కానీ ఆశ్రమ పాఠశాలల్లో ఇలాంటివి సర్వసాధారణం అయిపోయినాయి. ఒకసారి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. హాస్టళ్లలో ఏం జరుగుతుంది, ప్రభుత్వ హాస్టళ్లలో ఎంతవరకు విద్యార్థుల భవిష్యత్తు సేఫ్టీయా కాదా అనేది కూడా ఒకసారి రివ్యూ కమిటీలు వేసుకొని ప్రతి స్కూల్లో ప్రతి పాఠశాలలో కూడా ఒకసారి వారు వెళ్ళి తెలుసుకోవాలి. అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితుల్లో అవగాహన తీసుకురావాలి. లేదంటే పిల్లల భవిష్యత్తు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అయితే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి పునరావృతం జరగవద్దంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. చట్ట ప్రకారం వారిపైన హత్యాయత్నం కేసులు నమోదు చేసి, కుట్ర కోణం నమోదు చేసి వారిని జైలుకు పంపించాలని మాత్రం విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. శాలిని, చంద్రశేఖర్, ఇప్పుడు మీరన్నట్టు ప్రభుత్వ పాఠశాలలైన ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా మంది భయపడుతున్నారు ప్రభుత్వ హాస్టల్లో వేయడానికి. కానీ సో ఇది ఒక ప్రభుత్వానికైతే కొంచెం అంటే నెగిటివ్ గా పోయే అంశం కాబట్టి సో ప్రభుత్వం ఇలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు కానీ చర్యలు కానీ తీసుకునే ఛాన్స్ ఉంది ఈ ఘటనపై? ఎస్ అండి, ఇప్పుడు ప్రభుత్వ హాస్టల్లో పిల్లల్ని వేయాలంటే ఇటు బాలికలని ఒక ప్రభుత్వ హాస్టల్ వేయాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే నిత్యం ఎక్కడో ఏదో ఒక సంఘటన బయటకు వస్తుంది. చాలా సంఘటనలు బయటికి చెప్పుకోలేని సంఘటనలు, బాలికలు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతం అయితే చాలా హాస్టళ్లలో ఇదే సమస్యలతో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యతోని ముందు జాగ్రత్తగా అయితే ఒక కమిటీని నిర్వహించి ఇలాంటి సమస్యలు తరలెత్తకుండా, ఇటు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్యతో ఉన్నాయి. ఒక పక్క బాలికల దాంట్లో కొంత హరాస్మెంట్ తో పాటు కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇటు బాలుర హాస్టల్లో చూసుకుంటే ఇలాంటి సమస్యలు, అనేక సమస్యలతో పిల్లలు ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటే సేఫ్, వారికి సేఫ్ అనే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇటు ఒక పక్క ప్రభుత్వం మేము కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీగా విద్యను అభ్యసిస్తున్నాం అని చెప్తున్నప్పటికీ ఇలాంటి సమస్యలతో మాత్రం ప్రభుత్వ హాస్టల్ పాఠశాలన్నా కొంత తల్లిదండ్రులు వెనక్కి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.